రామాయణం బాలకాండకు సంబంధించి విశ్వామిత్రుని వెంబడి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు బయలుదేరి వెళ్తున్నారు. అనేక విషయాలు గురుముఖతః విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు రాముడికి లక్ష్మణుడికి. ఇంకొక విషయం చెప్తున్నాడు. వాళ్ళు రాత్రి పడుకున్నారు. పొద్దున్న లేచిన తర్వాత నిత్యకృత్యాలు తీసుకొని ఆ గంగా సరయు సంగమాల గురించి తెలుసుకున్నారు. అక్కడ విశేషాలు తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది. మలద కరుష అనే జనపదాలకు చేరుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ జనపదాలు అని ఇచ్చిండ్రు, కానీ వాళ్ళు హఠాత్తుగా ఒక కీకారణ్యంలోకి ప్రవేశించారు. కీకారణ్యము అంటే చాలా గాఢమైనటువంటి చెట్లతో నిండినటువంటి, పట్టపగలు కూడా సూర్యుడు భూమిపైకి చేరనంత దట్టంగా ఉన్నటువంటి అడవిలోకి చేరారు. భయంకరమైనటువంటి అడవి అది. అప్పుడు రాముడు అడిగాడు, ఏమండి గురువుగారు, ఇప్పటి వరకు మనం ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చాము, కానీ ఇదేంది ఇంత ఒకటేసారి ఇంత పెద్ద అడవి వచ్చింది, ఇంత దట్టమైన అడవి వచ్చింది, మనం ఎక్కడికి వచ్చాం, అసలు ఇంత దట్టమైన అడవి ఇక్కడ ఎట్లా తయారైంది అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పారు, అయ్యా ఇది అడవి కాదు, మలదము అండ్ కరుషము. మలదము కరుషము అనే రెండు మహానగరాలు ఇవి. ఈ రెండు మహానగరాలలో వాళ్ళు చాలా పుణ్యాత్ములు కాబట్టి ఇంద్రుడి అనుగ్రహం విశేషం చేత ఆ ప్రాంతాలు రెండు కూడా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేవి ఒకప్పుడు. ఎప్పుడైతే ఇక్కడికి తాటక అనే యక్షిణి వచ్చిందో ఆ ప్రాంతాలలో విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకు పడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు. ఇక్కడ ఈ తాటకి వృత్తాంతాన్ని మనం చెప్పుకుందాం, మీరు వింటా అంటే. తాటకి ఎవరు ఈమె అంటే, ఫస్ట్ ఆమె రాక్షసి కాదు పాపం. తాటకి యొక్క తండ్రి సుకేతుడు అనేటువంటి ఒక యక్షుడు. ఎవరు? యక్షుడు. సుకేతుడు అనేటువంటి యక్షుడు. ఆయనకు పిల్లలు లేకపోతే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసిండు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకు ఒక మంచి కొడుకును ప్రసాదించు అంటే, నీ జాతకం ప్రకారము నీకు కొడుకు పుట్టే యోగ్యత లేదు కాబట్టి 1000 ఏనుగులు బలం కలిగినటువంటి అందమైన అమ్మాయిని నీకు పుత్రికగా ఇస్తా, ఆ పుత్రికనే పుత్రుడుగా నువ్వు పెంచుకో అని చెప్పేసి అన్నాడు. సరే, మొత్తానికి పిల్లలు లేని దానికంటే ఆడపిల్ల అయితే ఉంది, మగపిల్లగాడైతే ఏమున్నాడు అనుకున్నటువంటి సుకేతుడు ఆమెను పెంచుకున్నాడు. తర్వాత సుందుడు అనేటువంటి ఒక యక్షుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ తాటకికేమో అందం ఉంది, 1000 ఏనుగుల బలం ఉంది, కానీ బుద్ధి లేదు. సుందుడికి కూడా అందం ఉంది, బలం ఉంది, వాడికి కూడా బుద్ధి లేదు. శక్తి ఉంది, కానీ ఆ శక్తిని ఎట్లా వినియోగించాలనో తెలియని కారణంగా వాళ్ళిద్దరూ కూడా వికృతమైనటువంటి చేష్టలు చేసేటువంటి వాళ్ళు, చూసి అందరినీ హింసించేటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. బలంగా ఉన్నోడు బలం లేనివాడి మీద ఇట్లా ఉత్తాన్ని ఇట్లా కొట్టిపోతూ ఉంటారు. కుక్క ఆడ పడుకొని ఉంటుంది, దాన్ని ఇట్లా ఒక రాయి ఎత్తేసి పోతూ ఉంటాడు. ఎందుకు? దానివల్ల ఏం ప్రయోజనం రా అంటే ఏం లేదు, అంతే. బలం ఉన్నది. ఉత్త జిమ్కి పోయేటోళ్ళని చూడండి, ఇట్లా ఇట్లా అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాయి, ఓడి మీదకి పోదాంరా అని లొల్లి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ బలం ఉన్నది, బుద్ధి లేదు. ఎప్పుడు ఆ బలాన్ని ఉపయోగించాలనేటువంటి జ్ఞానం లేకపోతే రాక్షస ప్రవృత్తి వాళ్ళ లోపలికి వస్తుంది. అట్లా సుందుడు అనేటువంటి వాడికి ఈమెను ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరు కూడా విర్రవీగుతూ ఒకరోజు అగస్త్యుని యొక్క ఆశ్రమం మీద దాడి చేశారు. మాలో ఋషులు మునులు ఏం చేస్తారు? ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు. అటువంటి ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్న అగస్త్య మహర్షి మీదకి ఈ సుందుడు దాడి చేసేసరికి ఋషులు మునులు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా చూస్తే చాలు చచ్చిపోతారు. నిన్న చచ్చిపోయారు కదా,
60,000 మంది చచ్చిపోయారు కపిల మహర్షి ఇట్లా చూస్తే. అట్లా అగస్త్యుడు ఇట్లా చూసేసరికి శుంధుడు భస్మం అయిపోయింది. ఈ భస్మమైపోయినటువంటి భర్తను చూసి తాటకి అగస్త్యుని మీద దాడి చేసింది. ఏమే నువ్వు ఆడామే అని చెప్పేసి నేను విడిచిపెడుతున్నా, అందంగా ఉన్నా అని బాగా విర్రవీగుతున్నావు కదా, ప్రపంచమంతా భయపడేంత వికృత రూపం నీకు కావాలి అని చెప్పేసి శాపం పెట్టిండు తాటకి. అందమైనటువంటి స్త్రీ కాస్త ఏమైంది, వికృత రూపం వచ్చేసింది. ఈ శుంధుడికి ఆ తాటకి పుట్టినటువంటి వాడే మారీచుడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత తల్లికి తోడై ఆ జనావాసాల మీద పడి తినడం మొదలుపెట్టిండ్రు. వీళ్ళ ముగ్గురికి భయపడి ఈ మలద అండ్ కరుషము అనేటువంటి నగరాలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. మనుషులు ఎవరూ లేని కారణంగా, ఆ ప్రాంతానికి రావడానికి మనుషులు భయపడిన కారణంగా, వీళ్ళ యొక్క వికృత చేష్టలకు భయపడిన కారణంగా మనుషులు ఎవరు లేరు, జంతువులు ఎవరు లేవు. కాబట్టి అక్కడ అడవి పెరిగిపోయింది. అడవి కూడా భయంకరంగా ఉన్నది. అక్కడ ఎవరు లేకున్నా అది ప్రశాంతమైన స్థలమా భయంకరమైన స్థలమా మనకు తెలుస్తుంది. కొన్ని ప్లేస్లలో పోతే ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎందుకు, అక్కడ ఎవరో ఎప్పుడో ఒకప్పుడు పుణ్యపురుషులు ఉండి ఉంటారు. అక్కడ ఎవరో ఒకరు పాపం చేసిన ఆ ఇంటికోగానే అంత భయం భయం, గుండెల దడ దడ అట్లా ఉంటుంది. మనకు దాని గురించి ఏం తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి వైబ్స్ అట్లా వస్తుంటాయి. అర్థమైందా? సో ఇంత ఘోరంగా ఈ నగరాలను నాశనం చేసినటువంటి ఆ తాటకిని చంపి ఈ నగరంలో నుంచి పారిపోయినటువంటి ప్రజలకి నువ్వు మేలు చేయాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఒక్క క్షణం రాముడు మౌన ముద్ర దాల్చాడు, ఆలోచించాడు. ఎందుకు, మనకు చెప్తారు స్త్రీలను చంపొద్దు, పిల్లల్ని చంపొద్దు, ముసలి వాళ్ళని చంపొద్దు, ఆవులను చంపొద్దు అని కొన్ని నియమాలు చెప్తా ఉంటారు యుద్ధ విద్యలలో. ఈయన ఇప్పటివరకు ఎవరిని చంపలే, ఫస్ట్ టైం యుద్ధం చేస్తున్నాడు. కానీ విశ్వామిత్రుడు ఏం చెప్పిండు, తాటకిని చంపాలి అని చెప్పిండు. అందుకని ఆలోచనలో పడ్డాడు రాముడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు, అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యాన్ని ఉపదేశించాడు. రాక్షసిగా ఉన్నటువంటిది, ప్రజల్ని హింస పెడుతున్నటువంటిది కాబట్టి స్త్రీ అయినప్పటికీ రాక్షసిని చంపితే నీకేమీ దోషం రాదు, పర్లేదు నువ్వు చంపు అన్నాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. నన్ను మీతో పంపించేటప్పుడు దశరథుడు ఏం చెప్పాడు నాకు, మా నాన్నగారు ఈయన ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పేసి అన్నాడు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం కూడా శిష్యుడికి తన కర్తవ్యమని భావించి తాటకి వదకు ఉద్యుక్తుడయ్యాడు. తండ్రి ఏం చెప్పిండు, ఈయన ఏం చెప్తే అది నువ్వు చెయ్యి అని చెప్పిండు. నువ్వు చంపమని చెప్తున్నావు కదా, నేను చంపుతా. నువ్వు నాకు అనేక శిక్షణలు ఇచ్చావు, నాకు బల అతిబల అనేటువంటి శక్తులను ఇచ్చావు, కాబట్టి మీరు నా గురువు, మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఇక్కడ రాయలేదు కానీ గెలికి కయ్యం పెట్టుకోవాలని చెప్పేసి ఆ ధనుస్సు, రాముడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సుతో ఒక్కసారి ధనుష్ఠంకారం చేశాడు. అంటే ఒక్కసారి విల్లుని ఎక్కుపెట్టి గట్టిగా లాగి వదిలాడు. ఆ ధనుష్ఠంకారానికి భయపడ్డటువంటి తాటకి వీళ్ళకి ఎదురుగా వచ్చింది. వీళ్ళ పైన వికృతాకారంతో విరుచుకుపడుతున్నటువంటి తాటకి చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. ఒక్కసారి ఆ తాటకిని చూసినటువంటి వాడు మళ్ళీ చూసే అవకాశం లేదు. అంత భయంకరంగా ఉంది, గుండెలు వెలిగి చచ్చిపోతారు, అంత భయంకరంగా ఉంది. లక్ష్మణునికి చెప్పాడు, అంత భయంకరమైనటువంటి స్త్రీని చూసిన తర్వాత మళ్ళోడైనా బతుకుతాడా, బతకరు అని చెప్పేసి లక్ష్మణునికి చెప్తూ, స్త్రీ కదా డైరెక్ట్ చంపడం ఎందుకు, కాళ్ళ చేతులు నరికేస్తే ఒక దగ్గర వడి ఉంటుంది అని చెప్పేసి ఈయన 2 చేతులు నరికేశాడు. ఇప్పటికే వికృతాకారం ఉన్నది, ఇంకా వికృతాకారం చేస్తే బయటికి రాకుండా ఉంటుంది అని చెప్పేసి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పారేసిండు. ఈడగోసిండు, మళ్ళీ ఇంకో దగ్గర కూడా కోస్తాడు. లక్ష్మణుడు అంటే ముక్కు చెవులు కోసుడు ఒకటే అదికి వస్తుంది. అర్థమైందా? తాటకి యొక్క ముక్కు చెవులు కోసేసిండు, ఈయన చేతులు నరికేసిండ్రు. అయినప్పటికీ తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ల వానను కురిపిస్తుంది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు.
అరే నేనేంది వీళ్ళని చంపమంటే వీళ్ళేమో ఆడుకుంటున్నారు, సంధ్యాకాలం సమీపిస్తున్నది అంటే సాయంత్రం అవుతున్నది, ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. పురమాయించడం అంటే ఏమా ఇంకా చంపుతలేవేంది అని మళ్ళీ ఒకసారి చెప్పిండు. అసలు సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు, ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది, ఇక్కడ శబ్దవేది అని రాశారు, యాక్చువల్గా శబ్దభేది. శబ్దం ఎటు సైడ్ నుంచి వస్తుందో అటు సైడ్ గురి చూసి కొట్టడాన్ని శబ్దభేది, శబ్దాన్ని భేదించడం శబ్దభేది అని చెప్పేసి ఆ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. పూనుకున్నాడు అంటే మొదలుపెట్టాడు అని. తాటకి వధించి మొట్టమొదటిసారి రాక్షసిని చంపి దుష్ట సంహారానికి పూనుకున్నాడు. ఇంద్రాది దేవతలు రాముని స్తుతించారు. సంతుష్టుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. మానవాస్త్రము, వాయువ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, ఇట్లా అనేక వందల వేలాది అస్త్రాలను ఇక్కడ రాయలేదు కానీ వేల అస్త్రాలను రాముడికి ఇచ్చాడు. ఎవరు? విశ్వామిత్రుడు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆగిండు. ఎందుకు ఆగింటాడు? రాముడు ఇంకేమన్నా అడుగుతాడా అని. ఎందుకు అడిగేదాకా చెప్పొద్దు కదా, అందుకని చెప్పేసి. అప్పుడు రాముడు వెంటనే ఒక ప్రశ్న వేశాడు. గురువుగారు ఇన్ని అస్త్రాలు నాకు ఇచ్చారు, ఇన్ని అస్త్రాలు నేను అభ్యాసం చేస్తాను, కానీ ఒకవేళ పొరపాటున ఒక అస్త్రాన్ని గనక నేను అనుకోకుండా దురుపయోగం చేస్తే మళ్ళీ వాపస్ తీసుకోవడం ఎలా, ఉపసంహరణ ఏ విధంగా జరగాలి అనేటువంటి ప్రశ్నను అడిగాడు రాముడు. అవునా? బైక్ ఇచ్చినారు కానీ దాన్ని బంద్ చేయడం ఎట్లా తెలియలే అనుకో, దాని బ్రేక్ ఎట్లుంది తెలియలే అనుకో, బ్రేక్ ఏడేస్తే ఏడ ఒత్తితే బ్రేక్ పడుతుంది తెలియలేదు అనుకో, బైక్ నడిపొస్తుందా? అందుకని రాముడు ఏమడిగాడు, గురువుగారు నాకు ఇన్ని అస్త్రాలు ఇచ్చారు కానీ వీటి ఉపసంహరణ విద్యను కూడా నాకు నేర్పండి అని చెప్పేసి అడిగితే అప్పుడు దానికి సంతోషించినటువంటి విశ్వామిత్రుడు ఉపసంహరణ విద్యను కూడా రాముడికి ఇచ్చాడు. అప్పుడు ఆ అస్త్రాలన్నీ కూడా రాముని ముందు మానవ రూపంలో ప్రత్యక్షమై, రామ మేమిప్పుడు మీకు దాసులము, ఏం చేయాలనో చెప్పు అంటే, ఇప్పుడే ఏం చేయకండి, నేను చెప్పినప్పుడు చేద్దురు, నా మనసులో ఉండండి అని వాటిని ఒక్కసారి తాకేసరికి వాళ్ళందరూ రాముడి యొక్క మనసులోకి వెళ్ళిపోయారు. అట్లా అస్త్రాలను సంపాదించుకున్నటువంటి రాముడు రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. ఇక్కడ చేరుకున్నాడు అనే కంటే ముందు ఇంకొక చిన్న విషయం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మలద కరుషము అనేటువంటివి అడవిగా మారిపోయినాయో, భయంకరమైన ప్రాంతం నుంచి ఇంకా ముందుకు వెళ్ళిండ్రు వీళ్ళు. తాటకిని చంపిండ్రు, విద్యలు నేర్చుకున్నారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ప్రశాంతమైన వాతావరణం కనిపించింది. ఎవరికి? రాముడికి, లక్ష్మణుడికి, విశ్వామిత్రుడికి. అప్పుడు రాముడు అడిగాడు, ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఎట్లా సాధ్యమైంది గురువు గారు? అక్కడ చూసేసరికి పాము ముంగిస ఆడుకుంటున్నాయట, సింహము కుందేలు ఆడుకుంటున్నాయట. పరస్పర విరుద్ధమైనటువంటి జీవులన్నీ కూడా కలిసిమెలిసి ఉంటున్నాయట. అక్కడికి ఎవరికి వెళ్ళినా ప్రశాంతంగా ఉందంట. అడిగితే విశ్వామిత్రుడు చెప్పాడు, ఈ సిద్ధాశ్రమము అంటారు, ఈ ప్రాంతంలోనే వామనుడు తపస్సు చేశాడు అన్నారు. అసలు ఈ వామనుడు ఎవరు అంటే, బలిచక్రవర్తిని సంహరించడం కోసం వామనావతారంగా కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వాడు వామనుడు. ఆ వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి నేను కూడా ఇక్కడనే ఉండి తపస్సు చేసుకోవాలని అనుకుంటున్నాను, ఇది నా ఆశ్రమము అని చెప్పిండు. ఎవరు? విశ్వామిత్రుడు. దీన్ని సిద్ధాశ్రమము అంటారు అని చెప్పిండు. ఇక బలి కథ, వామనుడి కథ మీకు అందరికీ తెలుసు. 3 అడుగుల నేల అడగడం, దాన్ని ఒక కాలుతో భూమిని, ఒక కాలుతో ఆకాశాన్ని కొలిచి 3వ పాదం బలిచక్రవర్తి తలపైన పెట్టి పాతాళానికి తొక్కేయడం, ఈ కథ అంతా మీకు తెలుసు. కాబట్టి అట్లాంటి వామనుడు తపస్సు చేసుకున్నటువంటి స్థలము ఈ సిద్ధాశ్రమము. ఇదే అతని యజ్ఞభూమి.
నేను యజ్ఞం చేయాలనుకుంటున్న భూమి ఇక్కడే చేస్తాను అని చెప్పేసి అన్నాడు. రామ లక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారికి యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మేము ఉన్నాం కదా గురువుగారు, మీరు యజ్ఞ దీక్షలో ఉండండి, మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా మేము చూసుకుంటాము అన్నారు. మన్నించాడు మహర్షి. యజ్ఞ దీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. లక్ష్మణుడు అడిగాడు, ఏ టైంలో మేము మిమ్మల్ని రక్షించాలి అని. ఈ టైం ఆ టైం అని కాదు, ఎవరు ఏం చెప్పరు, ఇక వాళ్ళ పని వాళ్ళల్లో ఉంటారు. 6 రోజులు 6 పగళ్ళు అహోరాత్రాలు అంటారు. 6 రోజులు 6 పగళ్ళు యజ్ఞం నడుస్తుంది. ఈ 6 రోజులు 6 పగళ్ళు మీరు నిద్రాహారాలు మాని రాక్షసులు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి చెప్తే సరే అన్నారు. వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో అంత నిష్ఠ ఉండాలి. ఏదైనా పని ఒప్పుకుంటే ఆ పని అయిపోయేంత వరకు రెస్ట్ తీసుకోకుండా ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇవి రాక్షసుల రాకకు సూచనగా మారింది. 5 రోజులు అయింది. 6వ రోజు కూడా యజ్ఞం ప్రారంభమైంది. కానీ యజ్ఞకుండంలోంచి అగ్నికీలలు ప్రతిరోజు ప్రశాంతంగా వస్తున్నటువంటి యజ్ఞకీలలు ఒక్కసారిగా భగ్గుమని లేస్తా ఉన్నాయి. ప్రశాంతత లేదు యజ్ఞకీలల్లో. ఇది రాక్షసుల రాకకు సూచికగా భావించినటువంటి రాముడు లక్ష్మణుడు ఇంకా జాగ్రత్త పడ్డారు. మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలన్నీ కూడా రక్త వర్షంతో తడిసి ముద్దయ్యాయి. వాళ్ళు రావడమే రాక్షసులతో వచ్చి ఆ యజ్ఞ వేదిక పైన రక్తాన్ని చిమ్మారు. రాముడు శీతేశువు అన్న మానవాస్త్రంతో మారుచికి పైకి ఒక శీతేశువు అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే వాడు 100 యోజనాల దెబ్బకు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వక్కలు చేశాడు. వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు అన్న. అంటే శిష్యుడు చెప్పిన పనిని చెప్పిన విధంగా చేస్తే గురువు సంతోషిస్తాడు. ఇంకోటి విశ్వామిత్రుడు చేస్తున్నటువంటిది లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి యజ్ఞము. ఆ యజ్ఞంలో దానికి భంగం కలిగించడానికి వచ్చినటువంటి మారీచ సుబాహులను వాళ్ళతో పాటు వచ్చినటువంటి రాక్షసులను అక్కడి నుంచి తరిమేశాడు. కాబట్టి యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగిందని చెప్పేసి గురువుగారు సంతోషించారు. వచ్చిన పని అయిపోయింది. ఎందుకోసం వచ్చిర్రు వీళ్ళు? యజ్ఞాన్ని కాపాడడం కోసం వచ్చిర్రు. యజ్ఞం అయిపోయింది, మరి మేము పోవాలనా అని అడగలే. అర్థమైందా? కానీ ఏమన్నారు? మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచి ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. స్వామీజీ, గురువుగారు, మేము మీ కింకరులము. వీళ్ళు రాజపుత్రులు, కానీ ఏమంటున్నారు? మీ కింకరులము అన్నారు. కింకరులు అంటే అర్థం ఏంటి? సేవకులు. మేము మీ సేవకులము, ఇంకా ఏమైనా చెయ్యాలనా అని అడిగాడు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయత సంకల్పించాడు, మనం అక్కడికి వెళ్దాం అన్నాడు. ఇక్కడ వెళ్దామని రాశారు, కానీ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో నేను వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడిగింది. ఎందుకు? విశ్వామిత్రుడికి తెలుసు ఆ యజ్ఞం ఏంది, యజ్ఞంకి పోతే ఏం జరుగుతుంది అనే విషయం తెలుసు విశ్వామిత్రుడికి. కానీ డైరెక్ట్ చెప్తే, ఒకవేళ రాముడు వినకపోతే, నీకు పిల్లని నీకు పోతున్నానయా రా అంటే, అయ్యో గురువుగారు, మా నాన్నకు చెప్పకుండా ఎట్లా రావాలి అన్నాడు అనుకో. నాకు ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేవు, నేను ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్నాడు అనుకో, బాగుండదు కదా. కాబట్టి ఏమి చెప్తే వస్తాడో ఆయనకు తెలుసు, కాబట్టి అదే చెప్పిండు. ఏ మాట చెప్తే శిష్యుడు వింటాడో ఆ మాట చెప్పి గురువుగారు తీసుకెళ్తారు. అట్లా పరమధార్మికుడైనటువంటి మహారాజు, చాలా గొప్పవాడైనటువంటి జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తున్నాడు అంటే వస్తాడో రాడో. అక్కడ ఒక గొప్ప శివధనుస్సున్నది, మీరు వస్తే అది చూడొచ్చు అని చెప్పిండు. వస్తావా అని అడిగి గప్పుకున్న రాను అంటే ఇబ్బంది అవుతుంది కదా. మా నాయన 10 రోజుల కోసమే పంపమన్నాడు, అంతే కదా, 10 రోజులే కదా వచ్చింది.
10 రోజుల కోసం రమ్మన్నాడు, 10 రోజులు అయిపోయింది, నేను వెళ్ళిపోతా అంటే ఎట్లా అని ఈయనకి ఇంట్రెస్ట్ కలిగించడం కోసం అక్కడ గొప్ప శివధనుస్సు ఒకటి ఉన్నది, వస్తే మీరు చూడొచ్చు, వస్తారా రారా మీ ఇష్టం, వస్తే కనుక శివధనుస్సు చూడొచ్చు. వీళ్ళేమో క్షత్రియ పుత్రులు, అప్పుడే యుద్ధం నేర్చుకుంటున్నారు, గొప్ప విల్లు అక్కడ ఉంది అంటే ఎవరైనా చూస్తా అంటారా అన్నారా? బైక్ నేర్చుకుంటారు, అరే కొత్త KTM బైక్ వచ్చిందట్రా పోదామా అంటే ఎగేసుకుంటూ వస్తారు. అట్నే అవునా కదా? అట్లనే ఇక్కడ వీళ్ళు కూడా ధనుస్సు ఉంది అని చెప్పేసరికి పోదామని చెప్పేసి అన్నారు. అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సు ఉంది, నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. మునిని అనుసరిస్తూ మిథిల వైపు ముందుకు సాగుతున్నారు. అట్లా మిథిలా నగరం వైపు ఎవరైతే మిథిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని జనక మహారాజు పరిపాలిస్తున్నారో అటు సైడు వీళ్ళు ప్రయాణం ప్రారంభించారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు రామ తమ వంశ పుట్టుపూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి శోనా నదీ తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారు. స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? ఎంత జ్ఞానవంతుడైనా గురువు పిల్లలు వినడానికి ఇష్టపడతలేరు అనుకోండి, తన జ్ఞానాన్ని పంచుతాడా? పంచడు. ఒకవేళ నిజంగా జ్ఞానాన్ని కోరుకునే శిష్యులు ఉంటే గురువుకు తెలియని విషయమైనా సరే తెలుసుకొని చెప్తాడు. అర్థమైందా? కానీ ఇక్కడ విశ్వామిత్రుడు పూర్తి జ్ఞాని, రాముడు జిజ్ఞాసు, ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఇక జ్ఞానం ఒకరి నుంచి ఒకరికి ప్రసారం అవుతూ ఉంటుంది. అది విని మిగతా సమాజం అంతా మంచిగా మారుతుంది, చైతన్యవంతం అవుతుంది. చెప్తా అన్నా కూడా వినని శిష్యులు ఉంటే ఏ గురువు చెప్తాడు? చెప్పాడు. కాబట్టి ఇంట్రెస్ట్ స్టూడెంట్స్లో ఉంటే టీచర్స్కి చెప్పడం ఇంట్రెస్ట్ వస్తుంది. టీచర్స్కి తెలివి లేక వాళ్ళు ఇటు దాకా రారు. కానీ చెప్పినా ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఏం దంచకున్నా అదే కూలి అనుకో. ఎవడన్నా దంచుతాడా? దంచాడు. అనవసరంగా వీళ్ళకి ఏం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం హోంవర్క్ చేయరు, అసలు ఏం చదవరు అనుకున్నప్పుడు చెప్పిదండకు కదా. ఉత్త ఖాళీ బెంచీలకు చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే అని అనుకుంటే చెప్పడం ఇష్టం ఉంటుంది ఎవరికన్నా? ఏమి ఇష్టం ఉండదు. అందుకనే జిజ్ఞాసి అయిన శిష్యుడికి విజ్ఞాని అయినటువంటి గురువుకు ఇద్దరు ఒక దగ్గర ఉంటే అక్కడ జ్ఞాన ప్రసారానికి అడ్డుండదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ ప్రశ్న అడగాలనో రాముడికి తెలుసు, ఏ ప్రశ్న అడిగితే ఏ గొప్ప విషయాన్ని చెప్పాలనో గురువుకు తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. అట్లా గంగావతరణ వృత్తాంతాన్ని అడిగాడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తమ పితరులైన సగర పుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే శ్రీరాముడు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడికి రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది. మనం నిన్న చెప్పుకున్నాం గంగావతరణం గురించి. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం, పితరుల పట్ల ఎట్లాంటి భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపడం, పట్టిన పని ఫలవంతమయ్యేంత వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు, అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. డైరెక్ట్గా చెప్పకుండా నీ వంశంలోని వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అని చెప్తే నేను ఎంత గొప్పవాడినో అర్థం చేసుకున్నాడు రాముడు. అట్లా మంచి ఉత్తమ గురువుల శిష్యుల యొక్క వ్యవహారం ఇది. నిన్న మనం గంగావతరణం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ దాన్ని స్కిప్ చేసిన. తర్వాత మిథిలా నగరానికి సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. ఇంకా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే మిథిలా నగరం, ఇంకొద్ది దూరం పోతే మిథిలా నగరం వస్తుంది. దానికి సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు.
కానీ పాతదైనా అందంగా ఉంది, కానీ జనసంచారమే లేదు. ఏమిటి ఈ చిత్రం అని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహా తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడైనటువంటి గౌతముడు వేల సంవత్సరాల పాటు అన్నపానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవ్వరికి కనబడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ స్వరూపాన్ని పొందుతావన్నాడు. రామ, గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆదేశించాడు. ఈ అహల్య వృత్తాంతం మీ అందరికీ తెలుసు. అహల్య గౌతముని యొక్క వృత్తాంతం అదేదో ఇక్కడ నిజంగా జరిగింది. అహల్య తప్పు చేసిందా, ఇంద్రుడు తప్పు చేసిందా అనేటువంటిది వేరే విషయం. కానీ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని. భార్య తప్పు చేసింది అని తెలిస్తే ఇప్పుడు ఏం చేస్తారు? కోతరు విడాకులు తీసుకుంటారు, కానీ ఇంకో పెళ్లి చేసుకుంటారు. కానీ గౌతముడు అట్లా చేయలే, ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఆమె చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త పడేలాగా చేసిండు. యాక్చువల్గా రామాయణంలో రాయిగా మారిపోమన్నాడు అని చెప్పేసి ఉంటుంది, కొంతమంది చెప్తారు. కానీ వాల్మీకి రామాయణంలో స్థానువుగా అంటే కదలకుండా మట్టిలో దుమ్ము రేణువులతో నిండి ఆహారము లేకుండా కేవలం గాలి మాత్రమే తిని ఎవ్వరికి కనిపించకుండా ఇదే ఆశ్రమంలో పడి ఉండు అని అన్నాడు. ఏమి లేకుండా ఒకటే దగ్గర పడి ఉంటే చేసిన తప్పు మాత్రమే గుర్తొస్తే మళ్ళీ తప్పు చేయగలుగుతారా? చేయలేరు. అట్లా భార్యను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అట్లా అని తప్పు చేసిన ఇంద్రుడినే మూకోలే. నువ్వు మొగోడివి అని చెప్పేసి గర్వాన్ని చూపెట్టి నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు మొగతనానికి చిహ్నంగా ఉన్న వృషణాలు రాలిపోవాలని శాపం పెట్టిండు. వేటిని చూసుకొని అయితే నువ్వు విర్రవీగుతున్నావు అవి నీకు లేకుండా కావాలి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అటు ఇంద్రుణ్ణి శపించాడు, ఇటు భార్యను సరిదిద్దుకున్నాడు. అట్లా ఆశ్రమంలోకి అడుగుపెట్టినటువంటి రాముడి కారణంగా అహల్యకు శాప విముక్తి జరిగింది. ఆ మట్టిలోంచి ఎవరికి కనిపించకుండా ఉన్నటువంటి అహల్య ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. రాగానే నా కాలు మోపిన కారణంగా ఈమె శాప విముక్తి అయింది అని గర్వం రాముడికి రాలేదు. ఇక్కడ మనం గమనించాలి. విశ్వామిత్రుడు చెప్పిండు ఆమె గౌతముని భార్య, చాలా గొప్ప స్త్రీ, కానీ చిన్న పొరపాటు చేసిన కారణంగా, చిన్న తప్పు చేసిన కారణంగా వేల సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నది అని చెప్పేసరికి రాముడు అహల్య కాళ్ళు మొక్కాడు. చూడండి రాముడి యొక్క గొప్పతనం. పూర్వభాషీచ రాఘవ, పెద్దల్ని గౌరవించడం, ముందు మాట్లాడించడం. అమ్మా నమస్కారం అని పోయి ఆ గౌతముడి భార్య అయినటువంటి అహల్యకు పదాభివందనం చేశాడు రాముడు. అందుకనే రాముడి గురించి మనం తెలుసుకోవాలి. రాముడిలోని సుశీలత్వాన్ని, మంచితనాన్ని, మంచి గుణాలను మనం తెలుసుకోవాలి. సౌశీల్యాన్ని రాముడిలాగా మనం పెంచుకోవాలి. అందుకనే రామాయణం చదవాలి. అర్థమైందా? కాబట్టి అట్లా గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి చేయమన్నాడు విశ్వామిత్రుడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొన్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలను అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరారు. దీంట్లో సంక్షిప్తంగా రాసిరు కాబట్టి అన్ని కట్ చేశారు. అవునా? శాప విమోచనం కాగానే ఈయన మొక్కితే గౌతముడు ఎక్కడో తపస్సు చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోతే ఇది జరుగుతుంది అని తెలుసుకొని ఆ ముని వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఈ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, విశ్వామిత్రుణ్ణి సత్కరించారు. తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడే ఉండి మిగతా ముగ్గురు మిథిలా నగరానికి ప్రయాణమైనారు. మిథిలా నగరంలో ప్రభు అయిన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నారు. ఈ శతానందుడు ఎవరు? అహల్య గౌతముల యొక్క పెద్ద కుమారుడు, రాజు యొక్క మంత్రి. వీళ్ళందరూ ఏడికి పోయినరు? జనక మహారాజు దగ్గరకు పోయిండ్రు. పోయినప్పుడు ఆ మంత్రిగా ఉన్నటువంటి
శతానందుడు రాముని యొక్క దర్శనం చేసుకొని తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మా అమ్మకు శాప విమోచనం చేసినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పేసి ఆయనకి వందనాలు చెప్పుకున్నారు. ఈయన కోలు చెప్పిండ్రు. అప్పటికే విశ్వామిత్రుడు చెప్పిండు, అయ్యా శతానంద, మీ అమ్మ శాప విమోచనం అయింది, మీ నాన్న అమ్మ ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని చెప్పేసరికి రాముడే ఆ పని చేసిండు అని తెలుసుకొని చేసిండు. మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. విశ్వామిత్రుడి కథ ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. చాలా మంచి కథ, చెప్పుకుందాం. విశ్వామిత్రుడి కథ చాలా గమ్మత్తు ఉంటుంది, అనేక మలుపులు తిరిగి ఉంటుంది. విశ్వామిత్రుడి గురించి మనం తెలుసుకోవాలి. విశ్వామిత్రుడి జీవితాన్ని గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి ఎట్లాంటి మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. మన లక్ష్యాన్ని భంగం చేయడం కోసం, మనం చేస్తున్నటువంటి పనిని విఘ్నం కలిగించడం కోసం, మన లక్ష్యాన్ని మనం చేరుకోకుండా నిలపడం కోసం ఎన్ని రకాలైన ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలని ఎట్లా దాటాలే, ఎన్ని ఆటంకాలు వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ఎంత కష్టపడాలి అనేటువంటి విషయం విశ్వామిత్రుడి ద్వారా తెలుస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడి కథను మనందరం తెలుసుకోవాలి. ఈ మిత్రుడి గురించి చెప్పాడు. ఆ గురించి చెప్పడం ఎందుకు? ఇప్పటి వరకు విశ్వామిత్రుడు రాముడికి అనేక మంది కథలు చెప్పిండు. గౌతముడి కథ చెప్పిండు, అహల్య కథ చెప్పిండు, మలద తాటకి కథ చెప్పిండు, గంగావతరణం కథ చెప్పిండు, భగీరథుడి కథ చెప్పిండు. ఇట్లా అనేక మంది కథలు విశ్వామిత్రుడు చెప్తే విశ్వామిత్రుడి కథని శతానందుడు చెప్పిండు. కాబట్టి శతానందుడు చెప్పినటువంటి విశ్వామిత్రుని వృత్తాంతము మనకు ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఆదర్శవంతమైనటువంటిది. కాబట్టి ఆ విశ్వామిత్రుడి కథని ప్రశాంతంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. శుభం.